శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 29వ సర్గం. ప్రాణత్యాగానికి సిద్ధమై వ్యధ చెందుతున్నటువంటి, దోషరహితమైనటువంటి, సంతోషం లేని ధైర్యముతో ఉన్నటువంటి ఆ శుభాంగిని భాగ్యశాలి కడకు ఆశ్రితులు చేరినట్లుగా శుభశకనాలు చేరాయి. కేశ సౌందర్యంతో ఉప్పుతున్నటువంటి ఆ సీతాదేవి నేత్రాలు వంకర తిరిగినటువంటి రెప్పల వెంట్రుకలతో మనోహరంగా ఉన్నాయి. అవి శుభకరాలై విశాలములై తెలుపు నలుపు కంటిపాపలతో విలసిల్లుతున్నాయి. వాటిల్లో వామనేత్రము చేప తాకిడికి కెందామరవలే అదురుతూ ఉన్నది. సీతాదేవి ఎడమ భుజము కూడా మిక్కిలి అందమైనది. అది గుండ్రముగా పరిపుష్టంగా ఉన్నది. అగరు చందనాదులు పూసుకుంటకు అర్హమైనటువంటిది. సర్వశ్రేష్ఠుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి చాలా కాలం తలగడగా ఉన్నటువంటి వామభుజము అదురుతూ ఉన్నది. పొందికగా చక్కగా చేరున్న ఆమె రెండు ఊరువుల్లో ఎడమ తొడ చలిస్తూ ఉన్నది. ఆ ఊరు యొక్క స్పందన రాముడు ఎదురుగా ఉన్నట్లుగా సూచించుతున్నది. సుందరగాత్రి అయినటువంటి ఆ సీతాదేవి నయనాలు నిర్మలంగా ఉన్నాయి. ఆమె పలువరుస దానమ్మ గింజల వలె మనోహరంగా ఉన్నాయి. ఆమె నిలబడి ఉండగా మంగళప్రదమైనటువంటి బంగారు వన్నె కలిగినటువంటి పరాగము కొంచెం మలినమైనటువంటి వస్త్రం కొద్దిగా జారింది. ఇది భర్త సమాగమ సూచకంగా కనిపించింది. సీతాదేవికి పడచూపిన శకునాలు ఇదివరలో సత్ఫల సూచకాలుగా ప్రసిద్ధికెక్కినవే కనుక తనకు శుభాలు కలుగబోతున్నాయని భావిస్తూ చక్కని కనుబొమ్మలు కలిగినటువంటి సీతాదేవి ఎండకు ఎండి గాలికి ఎగిరిపోయిన విత్తనము వర్షం పడగానే మొలకెత్తినట్లుగా సంతోషిస్తూ ఉన్నది. సీతాదేవి ముఖము దొండపండు వంటి ఎర్రని అధరోష్టముతోనూ అందమైన నేత్రాలతోనూ కనుబొమ్మలతోనూ ముంగురులతోనూ వంకర తిరిగిన కనురెప్పల వెంట్రుకలతోనూ నిగనిగలాడుతూ అందముగా ఉన్నటువంటి పలువరుస మనోజ్ఞంగా ఉన్నది. పూజ్యురాలైనటువంటి ఆ సీతాదేవికి శోకం దూరమైంది. ఆందోళన తొలగిపోయింది. మనస్తాపం శాంతించింది. మనస్సు సంతుష్టమై వికసించింది. అట్టి సీతాదేవి ముఖము చంద్రోదయంతో ప్రకాశిస్తూ శుక్లపక్ష రాత్రి వలె శోభిల్లుతున్నది. స్వస్తి.